హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ కిలాడి లేడీ భర్తతో కలిసి సినిమా రేంజ్ లో హనీ ట్రాప్ కు పాల్పడింది. బాధితుడిని కిడ్నాప్ చేసి నగ్నంగా వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్ చేసింది. ఆమె భర్తతో పాటు మరో ముగ్గురుతో కలిసి పక్కా స్కెచ్ వేసిన అడ్డంగా దొరికిపోయింది. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్ పబ్ లో డాన్సర్ గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ తరచూ పబ్ కి వెళ్తూ ఉండే అత్తాపూర్కి చెందిన సచిన్ దూబేతో పరిచయం పెంచుకుంది. సచిన్ ఓ జ్యువెలరీ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఓ రోజు ప్రత్యేక ప్రోగ్రాం ఉందని సచిన్ దూబేను డింపుల్ యాదవ్ పబ్ కి పిలిచింది. సచిన్ వచ్చాక అతనితో కలిసి డాన్సులు చిందులు వేసింది. అతనికి ఫుల్లుగా మద్యం తాగించింది. మత్తులో ఉన్న సచిన్ ను తన స్కూటీపై బంజారా హిల్స్ లో డ్రాప్ చేస్తానంటూ తీసుకువెళ్లింది. అప్పటికే ప్లాన్ ప్రకారం డింపుల్ భర్త అతని ముగ్గురు స్నేహితులు కారులో ఆమెను అనుసరించారు. ఓ చోట రోడ్డుకు అడ్డంగా కారు ఆపి ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్తూ కిడ్నాప్ కు పాల్పడ్డారు. సచిన్ కు నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ను తాగించి స్పృహ తప్పేలా చేశారు. ఆపై సచిన్ మెడలో ఉన్న బంగారు గొలుసు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడిని నగ్నంగా మార్చి మరో యువతి అతనితో ఉండగా ఫోటోలు తీశారు. వాటి ఆధారంగా అతన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. నిందితులు మొదట సచిన్ భార్యకు ఫోన్ చేసి ఆమె భర్త ఓ హత్య చేశాడని బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచిన్ దూబే నగ్న వీడియోలను కూడా పంపి బ్లాక్మెయిల్ చేశారు. ఆమె బెదరకపోవడంతో డిమాండ్ను 2 లక్షలకు తగ్గించారు. చివరికి డింపుల్ యాదవ్ వేధింపులు తాళలేక బంజారా హిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. సచిన్ దూబే దంపతులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.